ప్రసాద్ గారిని మాట్లాడేవండి, మీ దగ్గరకు వస్తాను సార్. ప్రసాద్ గారిని ఒక 2 minutes. ప్రసాద్ గారు చెప్పండి సార్. అసలు నిజంగా శ్రీరంగం యువతులు శుద్ధ పూసినట్టు వినాల్సి వస్తుంది సార్. నిజంగా మేఘా ఇప్పుడు పోలవరంది ఎంఓయూలు అవన్నీ ఉన్నాయంటే అందుకు ఇచ్చారంట. సరే తీసేయి. షిరిడి సాయికి మొత్తం అదే కంటిన్యూ చేశారు. ఆ రోజు తిట్టిన వాళ్ళు మరి ఎందుకు చేశారు అది తెలియదు. ఇవాళ రామాయపట్నం పోర్టు అరవిందో వాళ్ళు అసలు 90% కంప్లీట్ చేసి రేపు షిప్ రావచ్చు సార్. దాన్ని దౌర్జన్యంగా ఇవాళ మరి నవయోగాకి ఇస్తున్నారు. అంటే ఎవరు సార్ జనాలు చూడలేదని వీళ్ళు అనుకుంటున్నారేమో. మరి ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారో అసలు అసలు ఎంత అసలు ఆశ్చర్యంగా ఉంది సార్. వాళ్ళు మాట్లాడే ప్రతి మాట అబద్ధంగా ఉంది సార్. ఓకే సార్, మీరు మీడియా పబ్లిక్ కూడా గమనిస్తున్నారు సార్, చూస్తున్నారు. మనం మాట్లాడేది అబద్ధమా నిజమా అనేది ఒకసారి మనకన్నా ఉండాలి సార్. ఏదో రాజుగారు అవకాశం ఇచ్చారు, నేను కంప్లీట్ చేశాను, మీరు మాట్లాడు సార్. నేను కంప్లీట్ చేశాను, మీరు అరగంట పాటు మాట్లాడినా నేనేమనలేదు. ఎంత శుద్ధ పూసల్లో మాట్లాడతారు. ప్రసాద్ గారు మనం కేసెస్ మన 1 by 1 మీ దగ్గర ఉన్నటువంటి అంశాలు మాట్లాడండి. యూనివర్సల్ ఓట్స్ వద్దు మనకు. సరే సార్, సరే సార్. మాట్లాడివ్వండి. మీరు మాట్లాడలేదు సార్, నేను సార్. ప్రసాద్ గారు తాతంశెట్టి నాగేంద్ర గారు అడిగిన ప్రశ్న సంబంధం అండి. నాగేంద్ర గారు సైలెంట్ గా ఉండండి. మీరు ప్రసాద్ గారు మాట్లాడండి, ఇంకా 2 ఉన్నారు, వారితో మాట్లాడాలి, మన టైం అయిపోతుంది. ప్రసాద్ గారు కన్క్లూడ్ చేయండి ప్లీజ్. ఫ్యామిలీ గురించి మాట్లాడాడు సార్. సరే వారి పేర్లు ఎత్తకూడదు, ఫ్యామిలీ గురించి, వాళ్ళ పిల్లలు జల్లలని. అది మనం కూడా చెబితే, మీరు పవన్ కళ్యాణ్ పార్టీ వాళ్ళు కూడా చెబితే అది మనం మాట్లాడటం, అది ప్రొలాంగ్ చేయటం నాకు ఇష్టం లేదు ఆ ఫ్యామిలీల గురించి. తరువాత అదే వాళ్ళు ప్రతి ఒక్కటి కూడా అదే అబద్ధం చెప్పటం తప్పక గ్లోబల్ ప్రచారం. ఇప్పుడు సార్ ఇంత గట్టిగా మాట్లాడారు బీజేపీ సార్. ఎంత గట్టిగా మాట్లాడారంటే అనంతబాబు కోర్టుకు వెళ్ళి నేను చేశాను, నాకు శిక్ష వేయండి అంటే జడ్జి గారు కూడా క్షమించారు అన్నట్టు వారు చెప్తా ఉంటే అసలు ఎలా అసలు చెప్పగలుగుతున్నారో. అసలు అనంతబాబు గారు అంటే పోయి ఒప్పుకున్నాడు, నేనే చేశాను. అది జడ్జి గారు పాపం ఆయన క్షమించి, మీరు చెప్పినా నేను ఒప్పుకోను, మీకు శిక్ష అన్నట్టు ఆయన మాట్లాడినట్టు చెప్తా ఉన్నారు. గట్టిగా మాట్లాడినంత మాత్రాన వాస్తవాలు అయిపోవు సార్ ఏవి కూడా. ఒకసారి మీరు ఇంకోటి, అనంతబాబు గారిది ఆ రోజు టీడీపీ వాళ్ళు వేరే కంట్రీ నుంచి వాళ్ళ టీడీపీ ఫేక్ ఐడి నుంచి వచ్చినాయని ఆ రోజు అక్కడ ఎస్పీ గారు వాళ్ళంతా కూడా చెప్పడం జరిగింది, ఇవన్నీ మార్ఫింగ్ అది అని. మీరు ఊరికే ఏదో ఇప్పుడు అన్ని జరుగుతుంది నిజాలు, వాటికి వీటికి పొంతలను పెట్టేసి అదే వైసీపీ గవర్నమెంట్లో అది జరిగింది ఇది జరిగిందని మీరు మనం మాట్లాడేటప్పుడు కూడా ఒక అర్థం ఉండాలి సార్. అనంతబాబు గారు ఎందుకు ఒప్పుకుంటాడు నేను ఇది చేశాను నాకు శిక్ష అయిందని, లేదా హైకోర్టుకి ఎందుకు వెళ్తాడు? ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా వీళ్ళు ఒకటే సార్, గుడ్డగాల్చి ముఖాన్ని వేస్తే వాళ్ళు ఇప్పుడు మేము చేస్తుంది తప్పు. ఇప్పుడు ఎంత 7 నెలల్లోనే ఇన్ని విషయాలు ఇన్ని బయటకు వస్తున్నాయంటే ఇంకా 4.5 సంవత్సరం పబ్లిక్ ఎంత భయపడుతున్నారు. అవకాశం ఇచ్చి తప్పు చేశాము మేము అన్న స్థాయికి వెళ్ళిపోయారు. ఒక్క సూపర్ 6 హామీలు పథకాలే కదా సార్, ప్రతి ఒక్క విషయంలో కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు చేస్తూ తప్పు, పవన్ కళ్యాణ్ గారు సమర్థించడం తప్పు. తప్పులేంటో మీరు ఒక్కొక్కటిగా చెబితే దాన్ని మేము మార్చుకుంటామని చెప్పేసి కూటమికి సంబంధించిన ప్రతినిధులు చెప్తున్నారు. మేమేం తప్పు చేసామో మీరు రండి, మాట్లాడండి, అసెంబ్లీకి రండి, చెప్పండి, మేము చేసిన తప్పులు మేము సరిదిద్దుకుంటాం, మీరు ఒక్కొక్క సబ్జెక్ట్ వైజ్ మాట్లాడండి, అంతేగాని యూనివర్సల్ గా మాట్లాడొద్దని ఆయన అడుగుతున్నారు. దాని గురించి మాట్లాడండి ప్రసాద్ గారు. అసెంబ్లీకి రండి అనేది ఒక పాయింట్ పట్టుకున్నారు. ఇప్పుడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా లేదు, మాట్లాడే అవకాశం ఉండదు. ఏ కాడికి ఇప్పుడు వీళ్ళు అబద్ధాలు మాట్లాడితే నేను ఇంటున్నట్టే అసెంబ్లీకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అవకాశం, ప్రతిపక్ష నాయకుడు కూడా కనీసం టైం అన్నా ఉంటుంది. వీళ్ళు మాట్లాడే అబద్ధాలు మొత్తం ఆయన అంగీకరించి రావాల్సిన పరిస్థితి. అంతకంటే అక్కడ అసలు అక్కడ 10 నిమిషాలు ఇస్తే బయట మీడియాలో 1 అవర్ వీళ్ళు చేసిన తప్పులన్నీ 1 అవర్ 1.5 అవర్ మాట్లాడుతూనే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే ప్రసాద్ గారు, ఓకే రవికిరణ్ గారు రెస్పాండ్ అవ్వండి. రవికిరణ్ గారు రెస్పాండ్ నేను ఎక్కువ టైం తీసుకోను. ప్రసాదానికి ఇంకొక నిమిషం ఇవ్వండి. సొంత ఊరిలో అంత గొప్ప నాయకుడు నాగేంద్ర గారు టైం వచ్చేసింది, నాకు టైం కావాలి, ఒకసారి ఆగండి. ఒక్క నిమిషం రవికిరణ్ గారు వైసీపీ పార్టీ
అనంతబాబు గారి విషయంలో, మాధవ్ గారి విషయంలో, దువ్వాడ శ్రీనివాస్ గారి విషయంలో మీరు ఇలాగే సమర్థిస్తూ మద్దతిస్తూ రండి. మీరు ఈ రాష్ట్రంలో 5 ఏళ్లకే కాదు 50 ఏళ్ళకు కూడా అధికారంలో రాలేరు. మీరు రాసి పెట్టుకోండి. ఎందుకంటే తప్పుని తప్పుగా ఒప్పుకునే స్వభావం లేనప్పుడు ప్రజలు మిమ్మల్ని క్షమించే పరిస్థితి ఉండదు. ఇంకోటి వారేమంటారంటే రామాయపట్నం పోర్ట్ని నవయుగకి ఇచ్చేయబోతున్నారు అట. ఇచ్చేయబోతున్నారా? ఇదేదో చిలక జోషం వాళ్ళు ఎవరు చెప్పారు? మరి నేను అడుగుతున్నాను. నిన్న కాకినాడ సంబంధించి కాకినాడ సీ పోర్టు, దానికి సంబంధించి విజయసాయి రెడ్డి గారు ఏ రకంగా ఈడీ విచారణ ఎదుర్కొన్నాం మనం చూసాం. ఏంటి బెదిరించి నౌకాశ్రయాన్ని లాక్కున్న కేసు. మీరు ఒక పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో ఉన్న పోర్ట్ని బెదిరించి లాక్కున్నారని చెప్పి సాక్షాత్ దాన్ని అధినేతగా ఉన్నటువంటి కేవీ రావు గారు ఇచ్చినటువంటి రిపోర్ట్. దాని మీద నిన్న ఈడీ కూడా విచారణ చేస్తుంది. సిఐడి కూడా ఆల్రెడీ విచారణ మొదలు పెట్టింది. ఏ రకంగా మీరు ఆ యొక్క కేసులో ఏ రకంగా అవకతవకలు పాల్పడ్డారో దానికి ఇప్పుడు వరకు స్పష్టమైన సమాధానం నిన్న ఆయన ప్రెస్ మీట్ లో కూడా చెప్పట్లేదు. ఏంటి ఏ రకంగా బెదిరించారు? సంతానం పీకేఎఫ్ శ్రీధర్ అని సంతానం అన్నటువంటి ఆడిటర్ కంపెనీని తీసుకొచ్చి నవంబర్ 2019లో ఏది రాష్ట్రంలో ఉంటే అన్ని పబ్లిక్ ప్రైవేట్ ప్రాజెక్ట్స్ ఉన్న పోర్టులన్నింటినీ ఆడిట్ చేస్తామని చెప్పి ఏది మెమోలో ఇచ్చి అన్ని చేయకుండా కేవలం ఒకే ఒక్క సంస్థ కేఎస్పిఎల్ మీద చేసి అన్ని వదిలేశారు. ఒక్కటి దాని మీద చేసి పైపెచ్చు 1000 కోట్ల వరకు అవకతవకలు చేశారు. 1000 కోట్లు కట్టాలని చెప్పేసి అని మీతో డీల్ అయిపోయినాక 9 కోట్లకి పడేశారు. ఇది దీన్ని ఏమంటారు? మీ ప్రభుత్వానికి 5 ఏళ్ల పాటు అన్ని పీపీపీల మీద విచారణ చేసే సమయం దొరకలేదా? ఒక్కదాని మీద దొరికిందా? దాన్నే గ్రిప్ప మళ్ళీ 965 కోట్లు అనేది 9 కోట్లు ఎలా అయిపోయింది? దానికి సమాధానం ఇరువు. నిన్న విజయసాయి రెడ్డి గారు అంటున్నారు అసలు కేవీ రావు ఎవరో నాకు తెలియదు, నేను ఆయన ఎప్పుడు చూడలేదు, నేను ఈ విషయం మీద ఎప్పుడు ఫోన్ చేయలేదు. వాళ్ళు ఏమంటారంటే అశ్వత్థామ అత పుంజరా అనమాట. నేను కేవీ రావు అన్న వ్యక్తికి ఫోన్ చేయలేదు ఈ విషయం మీద. ముక్కుగా చూడండి ఈ విషయం మీద. మరి ఏ విషయం మీద ఫోన్ చేశారు? కేవీ రావు ఒకళ్ళేమో తెలియదు అంటారు, ఇంకోళ్ళేమో ఫోన్ చేయలేదు ఈ విషయం మీద. అది ఏ విషయం మీద చేశారు? ఇంకోటి ఆయన ఏమంటారు? ఏ వెంకటేశ్వరరావు గారు మీ పేరు, వెంకటేశ్వరరావు పేరు ఉంది, మీరు దమ్ముంటే రండి తిరుమలకి రండి, నేను వస్తాను, ప్రమాణం చేద్దాం, నేను తప్పు చేశానని చెప్పి చెప్పండి దేవుడి ముందు. నేను చేసినట్టయితే భగవంతుడు నన్ను శిక్షిస్తాడు, లేకపోతే నిన్ను శిక్షిస్తాడు. నేను విజయసాయి రెడ్డి గారికి గుర్తు చేస్తున్నాను. నేను పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? ఒక నిమిషం ప్రసాద్ గారు కన్క్లూడ్ చేద్దాం. సార్ పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఒకసారి, ప్రసాద్ గారు రవికిరణ్ గారు ఒక్కసారి ఆగండి, కన్క్లూడ్ చేద్దాం. 2019లో కన్క్లూడ్ చేద్దాం. నన్ను పిలిచేయమండి. 2019 ముందు విజయసాయి రెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానం పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కొట్టేశారని చెప్పి ఆరోపణలు చేసింది మీరు కాదా? ఆ రోజు 2018లో మీ మీద టీడీపీ తిరుమల తిరుపతి దేవస్థానం 100 కోట్ల పరువు నష్టం దావా వేసింది. ఆ రోజు మీరేం చెప్పారు సార్? విజయసాయి రెడ్డి గారు నిరూపించడానికి నేను సిద్ధం, నేను భయపడను అన్నారు. కానీ మీ ప్రభుత్వం వచ్చాక ఏం చేశారు? నిరూపించారా? 5 ఏళ్ల పాటు నిరూపించారా? పరువు నష్ట దావాని మీ వైవి సుబ్బారెడ్డికి చెప్పుకొని విత్డ్రా చేయించింది మీరు కాదా? ఎందుకు వాస్తవం అయితే విత్డ్రా ఎందుకు చేయించారు? మీరు అది ఎందుకు ఫేస్ చేయలేదు? అసలు దైవభక్తి ఉందా మీకు? ఇప్పుడన్నా ఉంటే కనీసం వెళ్ళి చెప్పండి. ఆ పింక్ డైమండ్ ఏమైంది చెప్పే దమ్ము మంచుకో. ఇప్పుడన్నా సరే మీరు వెళ్ళి భగవంతుడి మీద ప్రమాణం చేసి చెప్పగలరా? ఆ రోజు నేను మాట్లాడింది తప్పు, పింక్ డైమండ్ లేదు, ఏమీ లేదు, రాజకీయం కోసం చేశానని చెప్పే దమ్ముందా మీకు? ఇటువంటి అన్ని మళ్ళీ మీరు ఏమన్నారు? డిసెంబర్ 5వ తారీఖు కింద సంవత్సరం మీరు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి నేను కేవీ రావు మీద పరువు నష్టం దావా వేస్తున్నాను అని చంద్రబాబు నాయుడు మీద వారి మీద అవాకులు చవాకులు పేలారు. వారం రోజులు పరువు నష్టం దావా వేస్తా అన్నారు. ఏదా దావా? నిన్న మళ్ళీ అంటారు ఆ విచారణ ఎదుర్కొని విషయాలు తెలుసుకున్నాక దాంట్లో ఏముందో తెలుసుకొని అప్పుడు పరువు నష్టం దావా వేస్తారు. ఎవరికి సార్ ఈ కబుర్లని చెప్తారు? నౌకాశ్రయాన్నే లాగేసుకొని అవకతవకలు చేసి కరప్షన్ చేసి మీరు కొత్త కబుర్లు చెప్పడం చాలా విచిత్రంగా ఉంది రాజు గారు. ఓకే సార్.
ఓకే ఓకే కృష్ణాంజనేయులు గారు 1 minute లో కన్క్లూడ్ చేయండి. 1 minute. కరప్షన్ కి సంబంధించినటువంటి విషయంలో ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు కదా, ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు బియ్యానికి సంబంధించినటువంటి అంశమే నడుస్తుంది. పోర్టుల్లో మెట్రిక్ టన్నులు 1000 టన్నులు దొరుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ బియ్యం అన్ని 7 నెలల నుంచి కూటమి ప్రభుత్వం కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కూడా మాఫియా బియ్యం మాఫియా నడిచింది, కాదనటం లేదు. ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో ఎమ్మెల్యేలకు తెలియకుండా ఒక గ్రామ స్థాయి నుంచి మండలం దాటి ఒక జిల్లా దాటి కోర్టుల వరకు వెళ్తున్నటువంటి ఈ బియ్యం మాఫియాలో 164 మంది ఎమ్మెల్యేల్లో ఎంతమంది ఉన్నారు ఏంటి అనేటువంటిది ఎవరికి ఎమ్మెల్యేలకు తెలియకుండా జరిగిద్దా, మంత్రులకు తెలియకుండా జరుగుతుందా? ఇవంతా కూడా కరప్షన్ కి సంబంధించినటువంటి విషయం. సరే, పోర్టుకు సంబంధించినటువంటి మీరు కాంట్రాక్టర్ల విషయాన్ని నాగేంద్ర గారు చెప్పారు. అసలు పాత కాంట్రాక్టర్ల మీద ఏవైతే ఆరోపణలు వచ్చాయో ఒక మెగా ఒక్కటే కాదండి, ఆయన షిరిడి సాయి ప్రస్తావన చేశాడు. అసలు ఏదైనా కాంట్రాక్టర్లు మాకు కూడా వాటాలు ఇస్తే మాకేం అభ్యంతరం లేదు అనేటువంటిది ప్రభుత్వ వైఖరిగా ఉంది. నేను ఒకటి అడుగుతాను, కాకినాడ పోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఈ రోజున కేవీ రావుకు సంబంధించినటువంటి ఫిర్యాదు వచ్చిందని, ఫిర్యాదు వచ్చే విధంగా చేసుకున్నారు, ఫిర్యాదు తెచ్చుకున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు దర్యాప్తు కూడా జరుపుతున్నారు. ఇంకొకటి కూడా నేను అడుగుతాను, గంగవరం పోర్టుకు సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వ వాటాలు ఆదానికి కట్టబెట్టినటువంటి వ్యవహారం మీద కూడా ఇప్పుడేమైనా దర్యాప్తు జరిపేటువంటి అవకాశం ఉందా చెప్పమనండి. అదే విధంగా ఈ ప్రభుత్వానికి సంబంధించిన గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పులన్నిటి మీద వీళ్ళు విచారణ జరుపుతామని చెప్పారు కదా. ఆయన 1750 కోట్ల రూపాయలు ఆదాని దగ్గర లంచం తీసుకొని ఈ రాష్ట్ర ప్రజల మీద 1,20,000 కోట్ల రూపాయల విద్యుత్ భారాలు మోపబోతున్నాడని చెప్పేసి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు హైకోర్టులో కేసు వేశారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు, శుద్ధపూస మాటలు చెప్తున్నాడు. ఏమని, నాకు జగన్మోహన్ రెడ్డి లడ్డూలాగా దొరికాడు ఆదాని దగ్గర నుంచి లంచం తీసుకొని, కానీ నేను కక్ష సాధింపుకు పాల్పడను అని. ఎందుకంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డికి లంచం ఇచ్చినటువంటి ఆదాని ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అమరావతి ప్రాజెక్టుల విషయంలో అదిగో నేను కూడా మీకు ఆ ప్రాజెక్టు విషయంలో నేను సహకరిస్తాను, ఈ ప్రాజెక్టు విషయంలో సహకరిస్తాను, ఈయనకు కావాల్సినటువంటి వాటాలు కూడా ఆదాని వైపు నుంచి వస్తున్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు ఆదాని అంటే ప్రేమ, జగన్మోహన్ రెడ్డి మీద అంటే ద్వేషం లేకపోవటం కాదు, ఆయన మీద ప్రేమ కాదు. ఇక్కడ ఆదాని మీదకి పోతే ఆదాని మధ్యరకం చేసినట్టు చెప్తున్నాడు, ఈయన దగ్గరుండి కమిషన్ ఇప్పించినట్టు చెప్తున్నాడు. వ్యాపారవేత్తలకు సంబంధించిన విషయంలో భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో కూడా ఇదే జరిగిందండి. భోగాపురం ఎయిర్పోర్ట్ కి సంబంధించినటువంటి దానికి టెండర్ల విషయంలో ముందు క్యాన్సిల్ చేసి ఆ తర్వాత కాకినాడ సెజ్కి సంబంధించి తీసుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఓకే ఓకే సార్, ఓకే క్లోజ్.